బీసీ రిజర్వేషన్లను బీజేపీ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గత ప్రభుత్వం బీసీలకు వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ ఓటు వేసి కేంద్రం వద్దకు వచ్చేసరికి యూటర్న్ తీసుకుంటుందని మండిపడ్డారు. బిల్లుకు కేంద్రం ఆమోదం తెలపకపోతే దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు దానికి వ్యతిరేకంగా ఉన్నారు. రామచంద్రరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల అర్థమైంది ఏంటంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్లకి బీసీలకి ఇచ్చే రిజర్వేషన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది స్పష్టంగా కనబడతా ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా 33% ఉన్నటువంటి రిజర్వేషన్ 22% తీసుకొచ్చి బీసీలకు వెన్నుపోటు పడిచింది. ఇవాళ బీజేపీ పార్టీ కూడా కానీ కేంద్రానికి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకొని ఇది సాధ్యమే కాదనే మాట రామచంద్ర వారి నోటి ద్వారా చెప్పింది జరిగింది. దీనివల్ల అర్థమైంది ఏంటంటే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం బీసీల పట్ల వ్యతిరేకంగా ఉందని స్పష్టమైంది. అందుకే మేము రాహుల్ గాంధీ గారు న్యాయ యోధ లెవెల్లో ఓబీసీ కార్డుని ఒక ఉద్యమంలో తీసుకొచ్చిన మహానాయకుడు రాహుల్ గాంధీ గారు వారినే విన్నవించినాం. ఇంత దూరం తీసుకొచ్చినారు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కుల సర్వే కానీ 42% రిజర్వేషన్ బిల్లు కానీ ఇవాళ యావత్ దేశానికి రోల్ మోడల్గా మారినటువంటి సందర్భం. ఎక్కడ పోయినా రాహుల్ గాంధీ గారు తెలంగాణ మోడల్ అనే మాట చెప్తున్న సందర్భం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్తున్న సందర్భం. కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపకుంటే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ విషయంలో ఉద్యమం చేస్తాం.